సునీల్, ఇక్కడ కుస్తీ, అక్కడ అన్ని పార్టీలు ఆ కూటమితోనే దోస్తి. ఇక్కడ ఒక కూటమిలో 3 పార్టీలు, ఇంకొకటి అపోజిషన్. మ్యాటర్ ఏదైనా, ఇష్యూ మరేదైనా, అటు కూటమి ఇటు వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా డైలాగ్ వార్కు దిగుతున్నాయి. అదే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేసరికి అందరిది ఒకే వర్గం అయిపోయింది. ఏపీలో ఉన్న అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నారు. ఏపీ పాలిటిక్స్ కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తున్నాయా? ఎన్డీఏకు జగన్ మద్దతును ఎలా చూడొచ్చు? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు. వైసీపీ స్టాండ్ మీద ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్. కేంద్రంలో ఎన్డీఏకు సపోర్ట్, రాష్ట్రంలో ఫైటింగ్. జగన్ ఎన్డీఏకు మద్దతివ్వడం వెనుక ప్లాన్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణకు సపోర్ట్ చేయడం చర్చకు దారితీసింది. ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ఎన్డీఏలో భాగం. వాళ్ళ సపోర్ట్ ఆటోమేటిక్ గా ఎన్డీఏ క్యాండిడేట్ కు ఉంటుంది. ఇక జగన్ కూడా ఎన్డీఏకు మద్దతు తెలపడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతుంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జగన్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా స్తబ్దతగా ఉంటారని అందరూ ఊహించారు. మోదీ, అమిత్ షాతో జగన్ కున్న బంధంపై అవగాహన ఉన్నవారైతే జగన్ సపోర్ట్ ఎన్డీఏకే అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళంతా అనుకున్నది నిజమే అయింది. బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కే జగన్ జై కొట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలొచ్చాయి. అప్పుడు వైసీపీ ఎన్డీఏకే మద్దతిచ్చింది. ఆనాడు ఎన్డీఏ కూటమిలో లేని తెలుగుదేశం కూడా అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ సపోర్ట్ చేసింది. అలా మొత్తం ఓట్లు బీజేపీకే వెళ్లాయి. అప్పుడు వైసీపీ టీడీపీ మీద కొంత రుసరుసలాడింది. అయినా కూడా ఇద్దరూ కలిసి జై బీజేపీ అనేశారు. కట్ చేస్తే నేడు విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీఏకు సై అంటుంది. ఈ పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తే ఏపీ పాలిటిక్స్ కేంద్రంలోని బీజేపీకి అనుసన్నల్లోనే నడుస్తున్నాయన్న డౌట్ వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి ఏపీలో పెద్దగా రాజకీయ బలం లేదు. కానీ ఏపీలో ఏ పార్టీ పవర్లో ఉన్నా కీలక సమావేశాల్లో, కీలక బిల్లుల విషయంలో వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఏపీ లోక్సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు ఎన్డీఏకే దక్కుతుంది. అప్పుడు అనూహ్యంగా ఒక్క ఛాన్స్ వైసీపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేరుగా జగన్ కే ఫోన్ చేసి వైసీపీ నుంచి మద్దతు అడిగారు. దానికి వైసీపీ సైతం సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ మద్దతు బీజేపీకి ఇష్టంగా, టీడీపీకి అంతగా నచ్చకపోవచ్చు. అయితే బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అపోజిషన్ లో ఉన్నా ఎవరికి వన్ సైడ్ గా సపోర్ట్ చేయడం లేదు. ఎటువైపు మొగ్గకుండా ఉండాలి అన్నదే బీజేపీ పొలిటికల్ గేమ్ అంటున్నారు. ఏదో ఒకవైపే ఉంటే రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు బీజేపీకి ఇబ్బందిగా మారొచ్చు. అందుకే బ్యాలెన్స్ గా దూరపు చూపుతో ఆ పార్టీ వ్యవహరిస్తుంది అన్న టాక్ కూడా ఉంది. ఏపీలోని ప్రాంతీయ పార్టీలేనే కాదు, దేశంలోని తటస్థ పార్టీలను బీజేపీ తమ వైపు తిప్పుకోవడం వెనుక కాంగ్రెస్ ను ఎదగనీయకుండా చేసే స్కెచ్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ పార్టీలను వదిలేస్తే కాంగ్రెస్ కు పరోక్షంగా అయినా మేలు జరుగుతుందన్నది కమలనాథుల అంచనా. అయితే ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కూటమి, వైసీపీ మధ్య రాజకీయం నెక్స్ట్ లెవెల్లో హీట్ ను క్రియేట్ చేస్తుంది. సరిగ్గా ఇదే టైంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ ఎన్డీఏకు సపోర్ట్ చేయడం వెనుక రీజన్ ఏంటని అడిగితే వైసీపీ చెప్తున్న ఆన్సర్ వెరీ సింపుల్. తమ అధినేతను జైలులో పెట్టిన పార్టీతో ఎప్పుడూ చేతులు కలపబోమంటుంది. ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ హడావిడి చేస్తూ కూడా ఏపీ ప్రస్తావనే తేలేదని తప్పుబడుతుంది వైసీపీ. అంతేకాదు, రాహుల్, చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. ఈ లెక్కన తాము ఇండియా కూటమి వైపు కాదని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందే జగన్ అని టీం క్లారిటీ ఇచ్చేసినట్లయింది. అయితే జాతీయ స్థాయిలో వైసీపీ పదే పదే ఎన్డీఏకు బేషరతుగా మద్దతివ్వడం అనేక రకాల చర్చకు దారితీస్తుంది. ఏపీ వరకు వస్తే మాత్రం
వైసీపీ అధినాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి ఎన్నికలు వస్తే బీజేపీకే మద్దతిస్తుంది. ఏపీకి బీజేపీ నేతలు జగన్ ను గట్టిగానే విమర్శిస్తూ ఉంటారు. జాతీయ స్థాయి నాయకులు మాత్రం జగన్ పేరు ఎత్తరు. ఒకవేళ విమర్శించినా లైటర్ వేలోనే టచ్ మీ నాట్ అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇది కూడా ఎన్నో రకాల చర్చలకు తావిస్తుంది. ఏదైనా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైసీపీ మరోసారి ఎన్డీఏకు సపోర్ట్ చేయడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.